ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిపై ఒక భారీ కుట్ర అనేది వైసీపీ తెరలేపింది. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో ఆయన చిత్రాలు విడుదలవుతుంటే రేట్లు తగ్గించేసి ఒక జిల్లాకి జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓ స్థాయి వ్యక్తుల్ని థియేటర్ల దగ్గర కాపలా పెట్టి వాళ్ళతో డ్యూటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కళాకారులకి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్నటువంటి వ్యక్తులు కళాకారులు. అలాంటి కళాకారుల్ని అగౌరవపరుస్తూ భారతరత్న తర్వాత పొజిషను పద్మవిభూషణ్, అంటే పద్మవిభూషణ్ తర్వాత భారతరత్న ఉండేది. అలాంటి పద్మవిభూషణ్ తీసుకున్నటువంటి చిరంజీవి గారిని కూడా అగౌరవపరుస్తూ ఆనాటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఇప్పుడు వైసీపీ ముసుగు వేసుకున్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ఎందుకో ఇండస్ట్రీ మీద ఏం ప్రేమ వచ్చిందో మరి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి వాళ్ళ సినిమాలకి రేట్లు పెంచండి, మా సినిమాకి ఫలానా సహాయం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేతులు పట్టుకొని అడిగినటువంటి సందర్భాలు ఇటీవల కాలంలో చూసాం. శత్రువు కూడా హాని చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉండారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు వెన్నుపోటు పడవాలని చెప్పి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగు సినిమా ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారో ఆ యొక్క నలుగురు ఆలోచన విధానాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే నిన్న చూసాం, నిర్మాత అయినటువంటి వాసు గారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత సహాయం చేస్తుంటే ఆయనకే మనం వెన్నుపోటు పడవాలని చూస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని వాసు గారు ట్విట్ రూపంలో తెలుగు ప్రజలకి ఇవ్వటం కూడా నిజంగా వాసు గారు లాంటి నిర్మాతల్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో పుట్టారు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాధక బాధకాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా ముందుండే వ్యక్తులు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఈరోజు మీరు బంద్ ప్రకటించాలని చూడటం అనేది చాలా నీచమైనటువంటి చర్య. వైసీపీ నాయకులకి చెప్తున్నాం, సరే దీని మీద ఎవరు బంద్కి ప్రేరేపిస్తున్నారు అని చెప్పి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ద్వారా ఒక ఎంక్వైరీ చేయమని చెప్పి సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారు, మంత్రి గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఆదేశిస్తే దానిని వైసీపీ నాయకుడు గతంలో పేదల నోటికాడి నుంచి బియ్యం అమ్ముకున్నటువంటి పేరుని నాని ఆయన ముందుకొచ్చేసి జైల్లో వేసేయమన్నాడు. కందుల దుర్గేష్ గారు అందరినీ జైల్లో పెట్టేయమంటున్నాడు అని చెప్తున్నాడు. ఎవడు చెప్పారా అక్కడ చూపిస్తావా జైల్లో పెట్టమన్నారని? మీకు నిద్రలేస్తే మీరు చేసింది అవినీతి, మీ నాయకుడు అవినీతిలో మునిగిపోయాడు. రేపు మాపో లిక్కర్ స్కాముల్లో అరెస్ట్ అవుతాడో తెలియదు. మీకు ఎక్కడ అరెస్ట్ భయంతో అందరినీ అరెస్ట్ చేయమన్నాడు మంత్రి గారు అని చెప్పి ఒక రకమైనటువంటి మాటని మీరు ప్రజల్లోకి అబద్ధపు ప్రచారం తీసుకెళ్తున్నారు. ఎక్కడ కూడా దుర్గేష్ గారు అలాంటి మాట మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అన్న మాట ఏంటి? రిటర్న్ గిఫ్ట్, నేను చేసిన దానికి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, మీకు నేను గిఫ్ట్ పంపిస్తాను అన్నారు. అంటే ఏంటయ్యా? సినిమా పరిశ్రమకి వ్యక్తిగతంగా ఎవరు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి సంఘాలు ఏదైతే ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్స్, డైరెక్టర్ కౌన్సిలింగ్స్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళ సమస్యలకి ఆ యొక్క సంఘం అనుకున్నటువంటి నాయకులు మాత్రమే వచ్చి మాట్లాడితే సరిపోయిద్దని చెప్పి ఆ యొక్క రూపంలో ఆయన మాట్లాడారు. దాన్ని వక్రీకరిస్తారు.
అలాగే త్రిపురనేని చిట్టిబాబు అంట, ఆడికి నెత్తి మీద జుట్టు కూడా ఉండదు, మూతి మీద మీసం ఉండదు, చెవులకి మాత్రం ఇంత పెద్ద వెంట్రుకలు ఉంటాయి. కనీసం చెవిలో గుబిలు తీయడానికైనా టైం ఉంటుందో లేదో తెలియదు. ఆడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు. ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నాడా అంటాడు. ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఎవరు కూడా ఇండస్ట్రీలో ఉండరు. ఏ కళాకారుడైనా, ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ టెక్నీషియన్ అయినా అందరూ కూడా ఆ యొక్క సంస్థని, ఆ యొక్క పరిశ్రమని ఎంతో కొంత డెవలప్ చేసుకుంటూ వాళ్ళ చేయూతనిచ్చుకుంటూ వస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండస్ట్రీకి సహాయం చేస్తున్నాడు. త్రిపురనేని చిట్టిబాబుకు కూడా చెప్తున్నాం, నువ్వు బీజేపీలో ఉండవు, మా మిత్రపక్షమైనటువంటి బీజేపీలో. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, అలాగే తెలంగాణ శాఖలో కిషన్ రెడ్డి గారికి కూడా మేము కలిసి ఒక మెమోరాండం ఇవ్వబోతున్నాం త్రిపురనేని చిట్టిబాబు మీద. వైసీపీ ముసుగేసుకున్నటువంటి ఇలాంటి వ్యక్తుల్ని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇరువురి నాయకుల్ని కూడా, 2 తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం. ఇదే పేరుని నానంటాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలు చేస్తున్నారంట. ఉప ముఖ్యమంత్రి కాకముందే సినిమాలు కమిట్ అయ్యారు. ఆయన కమిట్ అయినప్పుడు ఆ యొక్క నిర్మాతల బాగోగులు చూసి ఆ సినిమాని కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆ రోజు నీ తోటి మంత్రి రోజా జబర్దస్త్ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు, లేదు నీ కుమారుడు రీల్స్ చేసుకునేటప్పుడు, నీ తోటి మంత్రులు రీల్స్ చేసుకునేటప్పుడు నోట్లో అమూల్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని మేము అడుగుతున్నాం. మరి ఈరోజు నీకు గుర్తొచ్చిందా? ఎంతోమంది కళాకారులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ ప్రొఫెషన్ని చేసిన రోజులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చేయకూడదని ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసిందా అని మేము అడుగుతున్నాం. నిత్యం పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు తీరుస్తున్నారు, ప్రజల్లో ఉంటున్నారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తి మీద అవాకులు చవాకులు వైసీపీ నాయకులు కనుక వేస్తే చూస్తూ ఊరుకోం. రెండోది కూడా, ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావట్లేదు అని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు. రేట్లు పెంచినందువల్ల సినిమా థియేటర్లకు రావట్లేదంట. రేట్లు పెంచినందువల్ల సినిమా థియేటర్లకు రావట్లేదు, ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే చూసే టెక్నాలజీతో క్వాలిటీగా చూసేటటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా రేట్ ఎంత అనేది ఆలోచించడు. ఎంత రేటు పెట్టైనా విలువలతో కూడినటువంటి టెక్నాలజీతో సినిమా చూడాలని థియేటర్ దాకా వెళ్తాడు. ఎందుకు ఈరోజు థియేటర్కి రాలేకపోతున్నారంటే, ఈ సినిమా ఇండస్ట్రీలో 4 ఉన్నారు పెద్దలు. ఆ 4 కూడా సినిమా థియేటర్లన్నీ లీజుకు తీసుకొని, ఆ థియేటర్లో ఉన్న క్యాంటీన్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని 15 రూపాయలు అమ్మేటటువంటి పాప్కార్న్ 300 రూపాయలు, 10 రూపాయలు అమ్మేటటువంటి వాటర్ బాటిల్ 60 రూపాయలు, 20 రూపాయలు అమ్మేటటువంటి కూల్ డ్రింక్ 150 రూపాయలు, 15 రూపాయలు అమ్మేటటువంటి పఫ్ 150 రూపాయలు. ఇలాగ క్యాంటీన్ రేట్లు అమ్మితే ప్రేక్షకులు గుల్లయ్యి ఈరోజు సినిమాకి రావడానికి భయపడుతున్నాడు. సినిమా రేట్లు పెంచినందువల్ల కాదు, ఎందుకంటే ప్రేక్షకుడు వినోదానికి వస్తాడు, సినిమా రేట్ల వల్ల కాదు. ఇకపోతే పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నారు. పర్సంటేజ్ విధానం ఈరోజు కాదు, గతంలో కూడా ఉంది. చిన్న సినిమాలు ఏది రిలీజ్ అయినా సరే 60-40, 50-50, 70-30 అనే విధానం గతంలో కూడా ఉంది, ఈరోజు కూడా ఉంది. ఈరోజు కొత్తగా పర్సంటేజ్ విధానాన్ని మేమేదో తీసుకొస్తున్నామని చెప్పి ఆ 4 మాట్లాడటం అనేది అది సరైన పద్ధతి కాదు. ఇప్పుడుకైనా వైసీపీ నాయకులకు చెప్తున్నాం, మీరు ఇలాంటి రాజకీయాలు కనుక మానుకోకపోతే, గతంలో మీకు 11 సీట్లు ఇచ్చాం, ఈసారి మీకు వచ్చే సీటు 1 కూడా మిగలదని చెప్తున్నాం. ఎందుకంటే మీరే కదా చెప్పారు, వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు వై నాట్ 175 కాదు, 11 ఇచ్చాం మేము మీకు, కూటమి ప్రభుత్వం. రేపు మీకు 0 ఇవ్వబోతున్నాం. జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ వైసీపీ నాయకులకి ఇదే హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పెంచేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి జనసేన పార్టీ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.